ఈ 54 ఏళ్లలో ఒక కీ రోల్ అనేది సంజయ్కి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక రాష్ట్ర సంబంధించిన ఒక క్యాబినెట్ హోదా కానీ మనకు దగ్గర దాకా వచ్చి మన గుమ్మం దాకా వచ్చి మన చేతి దాకా వచ్చి వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోయింది. మీకు కట్టప్పలు ఉన్నారా? వెనక ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరా కట్టప్పలు? ఉన్న పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఒకళ్ళిద్దరు ఆల్రెడీ ప్రతి రాజకీయ పార్టీలో బహిరంగ తెలిసిన విషయం కట్టప్ప ఎవరు అనేది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కరెక్టే ఉంది. ఇంతకుముందు కూడా ఉపయోగం ఏంటి? కనీసం ఒక కీ రోల్. ఎన్నిసార్లు మనకి ఎవరా కట్టప్ప? అవమానం జరిగినా రాకపోయినా, సీటు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణత్యాగాలు మన కలుసన్నల్లో మెదులుతూ ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్స్పైర్ అయినాడు కాదు. వాళ్ళు ఇందిరా, రాజీవుల యొక్క ప్రాణత్యాగాలు కాంగ్రెస్ పార్టీకి ఎవరినట్టుకైనా జీవం వస్తాయి అని త్యాగాలు అనేది అందరికీ ఉంటుంది సార్. వాళ్ళే చేశారు త్యాగాలు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లక్ష్యం నేను ఎమ్మెల్యే అవ్వాలని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. రాజశేఖర రెడ్డి అయ్యాడంటే మేము అందరం చేయబెట్టి అయ్యాడు. అలా వింతాసరెడ్డికి ఉన్న లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుంది కదా. ఉంది చెప్తున్నాను కదా. మనం అవ్వాలనుకున్నా వాళ్ళు అవనివ్వలేదని చెప్తున్నా కదా. వాళ్ళు మన హెడ్ మీద 2-3 సార్లు కోట్లాది రూపాయలు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి లక్షలాది రూపాయలు చేతులు మారిని మన జీవితాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా మనం ఏఐసీసీ మెంబర్ వరకు వెళ్ళాం. ఎవరు చెప్తేనే మన సమర్థతను బట్టి తీసుకున్నారు తప్ప మనం అక్కడికి వెళ్ళి రాయించుకున్నది ఏం కాదు. అంతగా మీరు కట్టపోవాలని చెప్పలే. మీకు ఎవరు వెన్నుపోటు పొడిచింది? ఈ 55 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక కీ రోల్, ఒక పదవి రాకుండా అడ్డుపడ్డా కట్టప్ప ఎవరు మీకు? సరే, ఒక పేరు చెప్పేశానుగా, ఇంకో పేరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు కూడా వస్తే వదిలేండి, బాధపడతారు. పార్టీలోనే ఉన్నారు. మా పార్టీలోనే దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న సీనియర్లో కూడా దొంగలు ఉన్నారు. దొంగలు లేరని నేను అంటే ఎప్పుడు ఉంటాను. ప్రతి రాజకీయ పార్టీలో దొంగలు ఉంటారు. ఉండరని నేను అన్నాను. ఎవడో ఉన్నా ఎవడో లేకపోయినా నేనుంటా. మా షర్మిల ఉంటుంది ఖచ్చితంగా. మా షర్మిల పక్కనే నేనుంటా. నేను ఈ గదిలో ఉంటే అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నేను మొత్తం ఉండట్టే. నేను ఆఫీస్లో ఉంటే ఏగా కూడా వాలదు ఎవడి మీద. ఏఐసిసి స్థాయికి వెళ్ళారు, మళ్ళీ ఈ రోజున పిసిసి జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు. కొంతకాలం కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఎందుకు మండల స్థాయికే పరిమితం అయ్యారు మీరు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ప్రభావితం కావట్లేదు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు మీరు? నేను ప్రభావితంగానే ఉన్నాను. ఇప్పుడు మనం కొంచెం హెల్త్ రీత్యా కొంచెం ఏంటంటే అమ్మాయితో కూడా చెప్పి మనమే కొంచెం స్లో అయ్యాం. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం వైడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అమ్మాయితో చెప్తే, అందుకని దగ్గరలో నన్ను ఏలూరు జిల్లాకి వేశారు. ఏలూరు జిల్లా విజయవాడ ఆఫీస్కి వచ్చి చూసుకుంటూ ఉంటాను అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు తప్ప మిగతా కార్యక్రమాల్లో ఈ పార్టీని అడ్డం పెట్టుకొని హల్చల్ చేస్తారు తప్ప పార్టీని బలోపేతం చేసే ఎక్కడ లేదనేది కొంత ఉన్నారు. ఇప్పుడు గతంలో పార్టీలో మాజీ మంత్రులు చేశారు, మాజీ ఎంపీలు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఇప్పుడు ఈ రోజున పార్టీ బలోపేతానికి అయితే ఎలాంటి ఈ రోజున ఒక నిమిషం టైం ఇవ్వండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ తెర మీద ఉన్న వాళ్ళందరూ దాదాపు 95 మంది కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి డిఎన్ఏతో వెళ్ళిన వాళ్ళే. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళిపోయారు. మీకు తెలుసు, మాకు తెలుసు వాళ్ళు ఎవరో. మళ్ళా కొంతమంది వెనక్కి వస్తున్నారు, కొంతమంది రావటంలో. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో 99% వాళ్ళే కాంగ్రెస్ బ్లడ్. ఇట్లా వచ్చిన వాళ్ళే. జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా పొత్తిత్తులాగా ఉన్నారా? అక్కడ కూడా దోసేశారు, అతను కూడా ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముంచేశారు కదా. రాంగ్ డైరెక్షన్లు ఇచ్చి పిచ్చిబుద్ధులు తిట్టి రాంగ్ ట్రాక్ పట్టించారు. నా పోటీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పని పట్టేది కాదు. అవకాశం ఉందా భవిష్యత్తులో? ఉండదు. అది జగన్తో కలిసే పరిస్థితి ఉండదు అసలు. మునిగిపోయిన పడవ. నేను ఒక్కసారి కూడా కలవలేదు. చిన్నప్పుడు నాతో కలిసేవాడు, కానీ నేను ఒక్కసారి కూడా పిలుపు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. వివేకానంద రెడ్డి గారు కవర్ చేశారు, సుబ్బారెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళలేదు. పెద్దిరెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. వాళ్ళు రాంగ్ రోషన్లో పోతున్నారు. కాబట్టి ఇది ఎప్పటికైనా మునిగిపోయే పడవ అని చెప్పి మన పార్టీ మారి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు నేను మారలేదు. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్గా నడుస్తుంది అంటారా? కూటమి మధ్యలో అది చంద్రబాబు నాయుడు గారు ఓపిక మంతుడే. ఓపిక ఎక్కువ ఆయనకి, పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య మాటల్లో కొంచెం గ్యాప్ వస్తుంది. దానిలో చూసుకుంటే ఎన్ని వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడేది ఒక రకంగా మాట్లాడుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం నడిచినంతసేపు నిలబడుద్ది. అది బ్రేక్ అయ్యి చంద్రబాబుకి సహనం నశించిన రోజు బ్రేక్ అయిపోయింది. సక్సెస్గా 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళొద్దని కష్టమే. కూటమి ముందుకు కష్టమే.
ఎందుకంటే 6 నెలలకే కొంచెం తేడా కనపడుతుంది, తేడా కొడుతుంది. వాళ్ళు పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జనసేన. వీళ్ళు అది తెలుగుదేశంకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఎవరైతే టికెట్లు కూడా తోపులాటలో 6 చనిపోయారు. ఒక పక్క ఏమో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది, ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము క్షమాపణ చెప్తాము, టీడీటీ బోర్డు క్షమాపణ చెప్పాలి, క్షమించమని చెప్తాం అంటున్నారు. దాన్ని పరిగణన తీసుకోవట్లేదు టీడీ చైర్మన్. చంద్రబాబు గారు కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళని సస్పెండ్ చేశారు జాబ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసలు ఈ సఖ్యత గురించి కానీ ఆ సంఘటన గురించి ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్పాను మీతో. ఇప్పుడు ప్రతి విషయానికి డబుల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒక సీఎం మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ఇంకొక మంత్రి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. అది చేయటం కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఘోరమే, జరగకూడదు, చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం, బాధాకరమైన విషయమే. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ అది వ్యక్తి తప్పులే కదా, మామూలుగా మానవ తప్పిదమే కదా. అది పోలీస్ అధికారుల, టీటీడీ అధికారుల, ఎవరనేది ఒకరి మీద తొయ్యలేం మనం. అది పోలీసుల పాత్ర ఉండొచ్చు, టీటీ అధికారులు వేలాది టికెట్లు ఒకేసారి అమ్మేసినందుకు టీటీ అధికారులు తప్పు ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంది భక్తులు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఉంటే ప్రతిసారి ఏదో జరుగుతుందంట. ఈసారి జరగకుండా చూద్దాం అనుకున్నాం, కానీ జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అది వ్యక్తి మానవ తప్పిదమే. దాంట్లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు రావు కదా. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి, టీటీడీ అండగా ఉండి, ఆ ప్రభుత్వం ఆ 6-7 కుటుంబాలని 42 మంది దాకా బాగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, దాంట్లో సందేహం లేదు.